స్టాక్ మార్కెట్ అసలు దీని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి? అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అంత డబ్బు ఎలా వస్తుంది తెలుసుకుందామా? స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ పబ్లిక్లీ లిస్టెడ్ కంపెనీస్ ఆర్ ట్రేడెడ్. అంటే పబ్లిక్ గా లిస్ట్ అయి ఉన్న కంపెనీస్ యొక్క షేర్స్ ని ట్రేడ్ చేయబడుతుంది. స్టాక్ మార్కెట్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి కంపెనీస్ కి, రెండు మనలాంటి నార్మల్ పీపుల్ కి. ఒక కంపెనీ ఎక్స్పాన్షన్ కి చాలా డబ్బు కావాల్సి ఉంటుంది, చాలా ఫండింగ్ రైజ్ చేయాల్సి ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో కంపెనీస్ తన బిజినెస్ మోడల్స్ తీసుకొని బ్యాంక్ దగ్గరికి లోన్స్కి వెళ్ళవు, ఎందుకంటే బ్యాంక్స్ కి ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ పర్టికులర్ సినారియోలో స్టాక్ మార్కెట్లోకి వస్తాయి. సో కంపెనీ స్టాక్ మార్కెట్లో పబ్లిక్గా లిస్ట్ అవ్వాలి. దానికి చాలా పెద్ద ప్రాసెస్ ఉంది, అది మనం తర్వాత నేర్చుకుందాం. ఇలా కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రావడం వల్ల దానికి వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ రేట్స్ ఫండ్ రైజ్ అవుతుంది. ఇలా మన ఫండింగ్ కోసం స్టాక్ మార్కెట్ని యూజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనలాంటి నార్మల్ పీపుల్ ఇందులో నుంచి ఎలా బెనిఫిట్ అవుతారంటే, ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లో ఇనిషియల్గా లిస్ట్ అవ్వాలంటే అది పబ్లిక్కి ఐపీఓ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ద టోటల్ వాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీని స్మాలర్ షేర్స్గా డివైడ్ చేస్తారు. ఎన్ని షేర్స్ డివైడ్ చేయాలనేది ఓనర్ ఇష్టం. ఇలా ఐపీఓలో నువ్వు ఒక్క షేర్ కొనుక్కున్నావంటే నువ్వు కూడా ఆ కంపెనీకి 1%తో ఓనర్ అయ్యావని అర్థం. ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తే తక్కువలో ఉన్న ప్రైస్ పెరుగుతుంది, దానివల్ల నువ్వు కూడా లాభపడతావు. బేసిక్ లెవెల్లో స్టాక్ మార్కెట్ ఇలా వర్క్ అవుతుంది. ఇన్ డెప్త్ గా ముందు తెలుసుకుందాం.